బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. ఇప్పటికే సంజయ్ ఇంటికి సిట్ అధికారులు బయలుదేరి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మరోసారి సిట్ నోటీస్ జారీ అవుతున్నది. ప్రస్తుతం బండి సంజయ్ బంజారాస్లో తన గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అక్కడ సిట్ అధికారులు రాబోతున్న సమాచారంతో కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ నేతలు కొంతమంది ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. ఏ క్షణమైనా వాళ్ళు సిట్ అధికారులు బండి సంజయ్కి నోటీస్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొదటిసారి ఈ నెల 24వ తేదీన తన ముందు ఆధార్ కార్డు సిట్ నోటీస్ ఇస్తుంది. అయితే ఈ నోటీసులను బండి సంజయ్ పట్టించుకోలేదు. తను పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నందున రాలేను, సిట్టు విచారణ తన నమ్మకం లేదంటూ వేరు కారణాలు చెప్పారు. అయితే మరోసారి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సిట్ నిర్ణయించిన నేపథ్యంలో బండి సంజయ్కి సమాచారం అందడం, అక్కడ పార్టీ కార్యకర్తలు కూడా బంజారాహిల్స్ ఆయన నివాసం వద్ద హడావిడి ఉన్నది. ఏ క్షణమైనా అంటే సిట్ అధికారులు. మరోవైపున బీజేపీ సిట్టింగ్ జడ్జి తోటి దర్యాప్తు జరిపితే సిట్టు దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదని చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులు అందుకునేటువంటి బండి సంజయ్ సిట్టు విచారణకు వెళ్ళరా, ఏ రోజు రమ్మన్నారు ఏందనేది మరి కాసేపట్లో మనకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ అధికారులు అయితే బండి సంజయ్ ఇంటి దగ్గర మాత్రం కొంత హడావిడి కనిపిస్తున్నది. నాయకులు చాలా మంది వచ్చారు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడే సిట్ అధికారుల రాక కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటిది అనే విషయంలో కొంత మనకు స్పష్టత రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఏ రోజు రమ్మన్నారు, ఎన్ని గంటలకు రమ్మన్నారు అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత బండి సంజయ్ సిట్టు నోటీసుల మీద స్పందించే అవకాశం ఉంది. తన నివాసం వద్దనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ సిట్టు నోటీసులు ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, ఈయన వెళ్ళరా అనే విషయంలో కూడా కొంత స్పష్టత మనకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ఈ రోజు మా ఉద్యోగం మాకు కావాలి అనే నినాదంతో ధర్నాకు సిద్ధమైంది. ఇందిరా పార్క్ దగ్గర భారీ ఏర్పాటు చేశారు. యువకులు కూడా భారీ ఎత్తున తల్లి వస్తున్నారు. ఉస్మానియా క్యాంపస్ నుంచి కానీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి కానీ, ఇట్లాంటి యూనివర్సిటీల నుంచి చాలా మంది నిరుద్యోగులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగాల కోసం గత కొంతకాలంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి యువత కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నిర్లిప్త ధోరణి మీద కొంత సంఘీభావం బీజేపీకి తెలపాలి అని తమ పక్షాన బీజేపీ పోరాటం చేస్తా ఉన్నది. నిరుద్యోగుల తరఫున నిలబడి బీజేపీ పోరాటం చేస్తా ఉంది. బీజేపీ ఏదైతే డిమాండ్ చేసిందో పరీక్ష రాసిన అంటే దాదాపుగా ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 5 పేపర్లు లీక్ అయ్యాయని మనకున్నటువంటి సమాచారం పోలీసులు ఈ ప్రాథమికంగా దర్యాప్తులో నిర్ధారించారు. ఈ 5 పరీక్షలను కూడా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత రాశారు. నిరుద్యోగ యువత సిద్ధమయ్యారు, పరీక్షకు సన్నద్ధమయ్యారు, కొంతమంది రాశారు అని చెప్పేసి సమాచారం. ఎవరైతే పరీక్షకు సిద్ధమయ్యారు, పరీక్ష రాశారు అని అంటున్నారో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ₹1,00,000 నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. అంటే బీజేపీ డిమాండ్లు కొంత న్యాయం ఉన్నాయి. అవును, తాము గడిచిన ఏడాదిన్నర 2 ఏళ్లుగా మేము పుస్తకాలతో కుస్తీ పడుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితిలో కొట్టేయాలని చెప్పి మేము సిద్ధమవుతున్నాము. ఈ నేపథ్యంలో మేము పరీక్షలు సిద్ధమై తిండి తినక ఉండలేక ఏదో ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ మేము ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి పేపర్ లీక్ కార్యక్రమం కాబట్టి తమకు నష్టపరిహారం ఇవ్వాలి అని బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ధర్నాలో కూడా చాలా మంది నిరుద్యోగులు ప్రసంగించే అవకాశం ఉంది. మరోవైపున సిట్టు ఇచ్చేటువంటి నోటీసుల మీద బీజేపీ నేతల్లో కొంత ఉద్విగ్న వాతావరణం. సిట్టు ఏమంటుంది, ఏం చెప్తుంది, సిట్టు దగ్గర ఏమని సంజయ్ ఏమంటారు అంటే మొత్తం మీద ఈ సిట్టు పరిణామాలు ఏ రకంగా వెళ్తున్నాయనే విషయంలో కూడా కొంత పార్టీలో చర్చ మొదలైంది. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.